హాయ్, హౌ ఆర్ యూ? సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ సెషన్లో మీకు కనుక మ్యాథమెటిక్స్లో 10 అబోవ్ దాటట్లేదు అంటే ఈ వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా 50 వరకు రీచ్ అవుతారు. మీకు ఆల్రెడీ 50 వస్తున్నాయి. అంటే కనుక ఈ వీడియోస్ మీరు ఫాలో అయితే ఐ విల్ ట్రై టు గెట్ 90%. మీకు ఆల్రెడీ 90% వస్తున్నాయంటే కనుక 100% రావడానికి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను, రైట్? దీనికల్లా మీరు నేను చెప్పిన వీడియోని అర్థం కాకపోతే ఇంకోసారి వినడం, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం, రైట్? ఏదన్నా అవసరమైనప్పుడు మీరు పాస్లో పెట్టుకుని దాన్ని వర్కౌట్ చేయటం, ఒకసారి చూసి ఇంకొకసారి చూడకుండా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్, రైట్? సో లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం, నెంబర్ సిస్టంలో ఏవి ఉంటాయని చెప్పుకున్నాం? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రియల్ నెంబర్స్ అనుకున్నాం. ఈ రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి అనుకున్నాం. మనం రేషనల్ నెంబర్స్ గురించి, న్యాచురల్ నెంబర్స్ గురించి, హోల్ నెంబర్స్ గురించి, ఇంటిజర్స్ గురించి నేర్చుకున్నాం, అవునా? ఇప్పుడు మిగిలింది రేషనల్ నెంబర్స్లో ఇంకొంత పార్ట్ ఉంది, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంది. సో ఈ ఎపిసోడ్లో మనం రేషనల్ నెంబర్స్ గురించి ఫినిష్ చేసి నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ దగ్గరికి వెళ్దాం, రైట్? చూడండి, ఇప్పుడు ఇలా అడిగాడు క్వశ్చన్, రైట్ డౌన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ కానీ ఫాల్స్ కానీ చెప్పమంటున్నాడు. దేనికి? ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. మీకు తెలుసు కదా, మనం మాట్లాడుకున్నాం కదా హోల్ నెంబర్స్ అంటే ఏంటో. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? దేని నుంచి స్టార్ట్ అవుతాయి? లేదు, న్యాచురల్ నెంబర్స్ దేని నుంచి స్టార్ట్ అవుతాయి? 1 ఎస్ 2 అస్మిత చెప్పమ్మా. 1 2 3 4 5 సో ఆన్. ఎన్ని వస్తాయి ఇక్కడ? ఇన్ఫినిటీ, అనంతం. వీ డోంట్ నో, వీ కాంట్ సే. అంతేనా? +1 కలుపుకుంటూ వెళ్తే ఎన్ని నెంబర్లు వస్తాయి అన్ని నెంబర్లు రాసుకుంటూ వెళ్ళచ్చు కదా. మరి హోల్ నెంబర్స్ అంటే ఏంటనుకున్నాం? ఈ 1 2 3 4 5తో పాటుగా 0 అనేది స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అవుతుంది హోల్ నెంబర్. 0తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. మీకు ఇది కనుక అర్థం కాకపోతే దీని ముందు మనం వీటి గురించి డిస్కస్ చేసాం. ఆ సీరియల్స్ అంటే ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా, ఆ క్లాసెస్ అన్నీ వినండి, ఓకే? ఈ 0తో కలిపి ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎవ్రీ హోల్ నెంబర్. చూడండి, 1 ఇక్కడ ఉంది, న్యాచురల్ నెంబర్లో ఉంది, ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటాం. 5 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది న్యాచురల్ నెంబర్స్లో. కానీ బట్ దెర్ ఈజ్ నో 0. హోల్ నెంబర్స్లో 0 ఉంది, కానీ న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది లేదు. ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే, కానీ ఇది న్యాచురల్ నెంబర్ కాదు. కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ని ఏమని చెప్పచ్చు? ఫాల్స్. ఈ స్టేట్మెంట్ ఫాల్స్. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. బట్ గమనించండి, అబ్జర్వ్ చేస్తే మీరు, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ అన్ హోల్ నెంబర్. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి, కానీ ఈ హోల్ నెంబర్స్లో 0 అనేది దీంట్లో లేదు. కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఎనీ హోల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ న్యాచురల్ నెంబర్. వాట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఇది రాంగ్. ఇది కాబట్టి ట్రూ నా ఫాల్స్ అంటే ఏం పెట్టాలి మనం? ఫాల్స్ పెట్టాలి కదా.
ఇప్పుడు దీనికి చెప్పండి మీరు. సెకండ్ వన్, ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇంటిజర్స్ అంటే ఏమిటి అనుకున్నాం? సెట్ ఆఫ్ జెడ్. సెట్ ఆఫ్ జెడ్ ఏమొస్తాయి దాంట్లో? -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్ కదా. ఇవి ఇంటిజర్స్. ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, అలాగే మైనస్ నెంబర్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, ఇన్ బిట్వీన్ జీరో. అవేంటివి? ఇంటిజర్స్. దేంతో చూపిస్తాం? జెడ్తో డినోట్ చేస్తాం కదా. ఇంకోటి ఏమి అడిగాడు ఇక్కడ? రేషనల్ నెంబర్ అన్నాడు. రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏమనుకున్నాం మనం? రేషనల్ నెంబర్ని క్యూతో చూపిస్తాం అనుకున్నాం. అది P/Q. P/Q అనే ఫార్ములా ఉంటుంది అనుకున్నాం. ఈ P అండ్ Q బిలాంగ్స్ టు జెడ్, అంటే ఇంటిజర్కి చెందినవి అనుకున్నాం. అలాగే ఇంకో కండిషన్ ఉంది, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Q అనేది 0 కాకూడదు అనుకున్నాం. అంటే ఏంటి? డినామినేటర్లో ఎప్పుడు కూడా 0 ఉండకూడదు, ఏదో ఒక ఇంటిజర్ మాత్రమే ఉండాలి. ఏదర్ మైనస్లోనే ఉండొచ్చు, ప్లస్లోనే ఉండొచ్చు, కానీ ఈ 0 మాత్రం ఉండకూడదు కదా. ఇంటిజర్స్లో 0 కూడా ఉన్నాయి కదా, కానీ 0 ఉండకూడదు. ఏదో ఒక ఇంటిజర్ అయి ఉండాలి డినామినేటర్లో. P ఏదైనా ఉండొచ్చు, ఈవెన్ 0 కూడా అయి ఉండొచ్చు. అంటే P అంటే ఏంటి? న్యూమరేటర్. న్యూమరేటర్లో 0 కూడా ఉండొచ్చు, డినామినేటర్లో మాత్రం 0 ఉండకూడదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి? ఇంటిజర్స్. ఏమడుగుతున్నాడు? ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉండాలి? ఇలా P/Q రూపంలో ఉండాలి. వీటిని P/Q రూపంలో రాసినా దాన్ని వాల్యూ మారకూడదు. ఇవి ఇంటిజర్స్ కదా, వీటి గురించి అడుగుతున్నాడు. వీటిని మనం P/Q ఫామ్లో రాయగలమా? ఫస్ట్ పాయింట్. Q 0 అవ్వకుండా రాయగలమా? ఈ PQలు ఇంటిజర్స్ అయ్యేటట్టుగా, Q కూడా ఇంటిజర్ అయ్యేటట్టుగా రాయగలమా అంటున్నాడు. ఆల్రెడీ ఇక్కడ Pలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే కింద Q బదులు 1 రాసుకుంటాం. -2/1, -1/1, 0/1, 1/1, 2/1, 3/1. 3/1 ఎంత? 3. దాని వాల్యూ మారలేదు, ఇంతకుముందు ఏది ఉందో అదే ఉంది. 2/1 ఎంత? 2. దాని వాల్యూ కూడా మారలేదు. 1/1 1, 0/1 0. న్యూమినేటర్లో 0 ఉండి డినామినేటర్లో ఎంత ఉన్నా సరే దాని వాల్యూ 0. రైట్. నెక్స్ట్ టైం మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా వచ్చిందో 0. రైట్. -1/1, ఇక్కడ కూడా వాల్యూ -1, -2, ఈ వాల్యూస్ ఏమి మారలేదు. ఇది P/Q రూపంలో ఉంది. రైట్. PQ అంటే -3, -2, -1 ఇవన్నీ కూడా జెడ్కి చెందుతాయి. 1 కూడా డినామినేటర్లో ఉన్నటువంటి డిజిట్ కూడా జెడ్, అంటే ఇంటిజర్కి చెందిన జాతి అది. రైట్. అలాగే Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎక్కడ కూడా డినామినేటర్లో 0 రాలేదు చూడండి. సో ఇంటిజర్ని మనం రేషనల్ నెంబర్గా రాయగలం. ఇంటిజర్ని రేషనల్ నెంబర్గా రాయగలం. సో ఇది క్వశ్చన్ ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ట్రూనా ఫాల్సా? శ్వేత నువ్వు చెప్పాలి. ట్రూనా ఫాల్సా? ట్రూ. ఎస్, యు ఆర్ రైట్. గుడ్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనే స్టేట్మెంట్ ట్రూ. రైట్. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ యాన్ ఇంటిజర్. ఇక్కడే ఉన్నాయి చూడండి, రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటిజర్స్ ఉన్నాయి. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ యాన్ ఇంటిజర్ అంటున్నాడు. రేషనల్ నెంబర్ అంటే ఏమనుకున్నాం? P/Q రూపంలో ఉండాలనుకున్నాం. సో డినామినేటర్లో 1 ఉంటే కనుక ప్రతిదీ కూడా ఇంటిజరే అవుతుంది. కానీ రేషనల్ నెంబర్ ఇలా రాస్తాను, 2/3 ఆర్ 3/2, 4/5, 7/6. ఇవన్నీ ఏంటివి? రేషనల్ నెంబర్స్. P/Q రూపంలో ఉన్నాయి,
పి క్యూ అంటే న్యూమరేటర్ డినామినేటర్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటిజర్స్ జాతికి సంబంధించినవే, సెట్ ఆఫ్ ఇంటిజర్స్లో ఉన్నవే, రైట్. అలాగే డినామినేటర్లో ఎక్కడ కూడా జీరో లేదు, క్యూ ప్లేస్లో ఎక్కడ కూడా జీరో లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటివి? రేషనల్ నెంబర్స్. మరి ఇవి ఇంటిజర్స్ అవుతాయా? ఇవన్నీ కూడా ఇంటిజర్స్ కావు. అదే 8/4 అని ఉందనుకోండి, 8లో 4 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2, ఇక్కడ 8/4 అనేది ఇంటిజర్ అయింది. 2 ఇంటిజర్ కాబట్టి 2 అనేది ఇంటిజర్ కాబట్టి ఇక్కడ ఇంటిజర్ అయింది. బట్ అన్ని కేసుల్లో అవుతుందా? అవ్వట్లేదు. ఏ ఒక్క కేసులో ఉన్నా కానీ ఆ స్టేట్మెంట్ ఏ ఒక్క దాంట్లో అవ్వకపోయినా దాన్ని ఏమని చెప్పాలి? స్టేట్మెంట్ని ట్రూ ఫాల్సా? రవి చెప్పాలి నువ్వు. ఏమా? ఫాల్స్. వెరీ గుడ్. ఇది అన్నింటినీ సాటిస్ఫై చేయలేకపోతుంది కాబట్టి దీన్ని ఫాల్స్ కింద మనం ట్రీట్ చేస్తాం, రైట్. సో ఇవి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, క్వశ్చన్స్ కావాలంటే చూసుకోండి. అలాగే ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ మనంగా ఎలా కనుక్కోగలం? ఇక్కడ నేను ఉదాహరణ ఇచ్చేసాను. అలా కాకుండా మీకు ఒక 2 నెంబర్లు ఇచ్చి ఆ 2 నెంబర్ల మధ్య ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ కనుక్కోండి అంటే ఎలా చేయాలి తెలుసా మీకు? మీరు ఆల్రెడీ నేర్చుకున్నారా? మీకు తెలిసినా తెలియకపోయినా ఇంకోసారి చెప్తాను, వినండి. డెఫినెట్గా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఫస్ట్ ఏం చెప్పాను నేను? మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఎలా వచ్చింది అనేది కాన్సన్ట్రేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫైండ్ అవుట్ 3 rational numbers in between. బోర్డు కనిపిస్తుందమ్మా? కనిపించకపోతే కామెంట్ పెట్టండి. ఇన్ బిట్వీన్ 2 and 3. ఫైండ్ అవుట్ 3 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 2 and 3. చూడండి, మనం ఇలా రాసుకుందాం. 2 ఎన్ని రేషనల్ నెంబర్ కావాలి? 3 కదా. డాష్ 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 నెక్స్ట్ 3. 2కి 3కి మధ్య ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ఎన్నో మనం కనుక్కోవాలి, రైట్. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే ఒక రేషనల్ నెంబర్ కనుక్కోవడానికి 2ని 3ని యాడ్ చేసి దాన్ని 2తో డివైడ్ చేయాలి. 2తో ఎందుకు డివైడ్ చేయాలంటే దీన్ని యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ 2 digits by 2 or sum of the given digits by number of the digits. యావరేజ్ ఫార్ములా, రైట్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాం డినామినేటర్లో. ఆ రెండింటి మధ్యలో సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తాం. యావరేజ్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఎంతది? 5/2. ఇక్కడ మనం 5/2 అని రాసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఈ 5/2కి 3కి యావరేజ్ చేయాలి. మళ్ళీ ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. 5/2కి 3కి యావరేజ్ చేస్తే ఇంకో నెంబర్ వస్తుంది. ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 2 LCM అవుతుంది. కాసాగు అంటారు కదా, కాసాగు కడితే మీకు అది కూడా ఎలా తెలియదో, ఎలా అర్థం కాకపోతే కనుక నెక్స్ట్ క్లాస్లో మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాసాగు ఆర్ LCM ఎలా కనుక్కోవాలి, HCF లేదా గాసాబా అవి ఎలా కనుక్కోవాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ కనిష్ట సామాన్య గుణిజము. అలాగే HCF అంటే LCM అంటాం ఇప్పుడు చేసేదాన్ని. అలాగే దీంతోపాటు HCF అనేది ఒకటి ఉంటుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గాసాబా గరిష్ట సామాన్య భాజకము. ఓకే, వీటి గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. 2లో ఒకసారి పోతుంది కాబట్టి 1 × 5 5 ప్లస్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి బై 1 ఉన్నట్టు 1 2లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 3 సార్ 6 5 + 6/2 హోల్ బై 2. ఇంకో డివైడ్ బై 2 ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2/2. దీన్ని 11/2 × 1/2 కింద రాసుకోవచ్చు, రైట్.
సో 11/4. ఇక్కడ రెండవది ఎంత వచ్చింది? 11/4. ఓకే, ఇప్పుడు మూడోది రావడానికి మళ్ళీ ఏం చేయాలో చూడండి. మూడో రేషనల్ నెంబర్ 2కి 3కి ఉన్న మధ్య ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ఒక 3 అడిగాడు కాబట్టి 3 రాస్తున్నాం. ఎన్ని రాయొచ్చో చూద్దాం. ఒక 3 రాయగలమా, 2 రాయగలమా, లేదంటే 10 అయినా 20 అయినా రాయగలమా లేదా అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు 11/4కి 3కి యావరేజ్ చేయాలి. దీని నెక్స్ట్ నెంబర్ రావాలంటే దీనికి థర్డ్ నెంబర్ ఏదైతే కావాలో మనకి రేషనల్ నెంబరు అది కావాలంటే ఇలా చేయాలి. ఇక్కడ ఎల్సిఎం కడితే 4 డైరెక్ట్గా వేస్తున్నా. 11 ప్లస్ 3/1 1 4లో 4 టైమ్స్ కాబట్టి 4 3s are 12/2. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే రావచ్చు. ఇక్కడ 12 బదులు 2 రాయొచ్చు గబాల్నే, అది పెద్ద మిస్టేక్ కాదు. మీకు ఎగ్జామ్లో మార్కులు పడాలంటే మాత్రం మీరు కరెక్ట్గా రాయాలి. బట్ ఇక్కడ నేను చేసేది ఏంటి, మీకు అర్థం అవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను. సో కాన్సెప్ట్ ఏంటనేది అర్థం చేసుకోండి. ఏదైనా కానీ పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగినా దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఆ మిస్టేక్ని మీరు కంటిన్యూ చేయమాకండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 + 12 23/4 ఇంటూ 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 23/8. 4 2s are 8. 23/8. సో ఇక్కడ మూడో పదం రాసుకోవాలి. థర్డ్ వన్ 23/8. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసింది. మనం ఇది ఒక పద్ధతి. 2కి 3కి ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ కనుక్కునే పద్ధతిలో ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఉంది, అది కూడా ట్రై చేద్దాం ఒకసారి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయొచ్చు. ఎప్పుడంటే క్వశ్చన్లో ఫలానా మెథడ్ ద్వారా అని కనుక అడగకపోతే, యావరేజ్ మెథడ్ ద్వారా కనుక్కోమంటే ఇలాగే కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేసామో అదే చేయాలి. ఇది ఒక్కసారిగా మీకు అర్థం కాకపోవచ్చు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకొకసారి వినండి, ఒకసారి చూడండి. మీరు బుక్ మీద రాయండి. చూడడం వినటం కాకుండా బుక్కు పెన్ను తీసుకుని నేను ఏమైతే రాస్తున్నానో అది మీకు అర్థమైతే రాయండి, అర్థం కాకపోతే అర్థమయ్యేదాకా చూడండి. రైట్, ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చాలా ఉంటాయి, అవి చూసినా పర్వాలేదు. బట్ ఇది అర్థం అవుతుందంటే మాత్రం ఇది మిస్ అవ్వకండి. రైట్, మనం 2కి 3కి మధ్య ఉన్నటువంటి 3 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఇవేంటివి? 2ను 3ను ఏంటివి? ఇంటీజర్స్ ఇచ్చాడు. ఇంటీజర్ మధ్యలో 3 రేషనల్ నెంబర్స్ రాయమన్నాడు. ఎన్ని రాయమన్నాడు? 3 రాయమన్నాడు. ఆ 3ని ఒకటి పెంచుకోవాలి. 3కి ఒకటి కలిపితే ఎంత అయింది? 4. 3 + 1 వీ హ్యావ్ టు ఇంక్రీజ్ 1 డిజిట్. ఎన్ని అడిగాడో దానికి ఒకటి ఇంక్రీజ్ చేసుకోవాలి. రైట్, చేసుకొని ఇక్కడ 2 ప్లేస్లో కింద మనం ఏం చేయాలంటే 2 ప్లేస్లో /4 రాసి 2ని 4తో మల్టిప్లై చేయాలి. ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, అర్థమైంది? ఇప్పుడు 8/4 అని రాశా. 8/4 ఎంత అవుతుంది? సింప్లిఫై చేస్తే 8/8 ఎంత? 2 కదా. దీని వాల్యూ ఏం మారలేదు కదా. ఈ 2 వాల్యూ ఏమైనా మారిందా? మారలా. ఆ 2ని ఏం చేసాం మనం? 8/4 అని రాసుకున్నాం. వాల్యూ అయితే మారలేదు. రైట్, అలాగే ఇక్కడ కూడా 3 ఉన్న ప్లేస్లో /4 రాసుకుంటే 3 వాల్యూ మారకుండా ఉండాలంటే పైన ఏం రాయాలి? 3 4s are 12 కాబట్టి 12 రాయాలి. ఇంతవరకు అర్థమైందా మీకు? ఇక్కడ ఫస్ట్ అర్థం కావాల్సింది 4 ఎందుకు తీసుకున్నాను, డినామినేటర్లో 4 అనేది ఎందుకు తీసుకున్నాను? వాడు అడిగింది 3 రేషనల్ నెంబర్స్ కాబట్టి ఒక డిజిట్ ఎక్కువ తీసుకోవాలి, 1 నెంబర్ ఇంక్రీజ్ చేయాలి. 3 + 1 = 4 కాబట్టి 4 డినామినేటర్లో తీసుకున్నాను. 4 డినామినేటర్లో తీసుకున్నాను కాబట్టి న్యూమరేటర్లో ఈ వాల్యూ మారకుండా ఉండేటట్టుగా ఒక నెంబర్ వేసుకోవాలి. ఇక్కడ 8 వేసుకుంటేనే 8/4 = 2 కాబట్టి నెంబర్ అదే 10 వేసుకున్నా 12 వేసుకున్నా 2 రాదు, ఫ్రాక్షన్స్లోనే వేరే నెంబర్ వస్తుంది కదా. 4 వేసాను, 4/4 ఎంత అవుతుంది? 1 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది?
2 ఉంది కాబట్టి 2కి తగ్గట్టుగానే వేసుకోవాలి, మనం వాల్యూ మారకుండా వేసుకోవాలి. ఇక్కడ 3కి వాల్యూ మారకుండా డినామినేటర్లో 4 వేసుకుంటున్నాం కాబట్టి 3 4s are 12 కాబట్టి 12 వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినా కానీ 3/1 అని వస్తుంది, అవునా కదా? 3/1 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే 2/1 వస్తుంది. వాల్యూ మారదు, 2ను 3నే. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ 4 ఎందుకు వేసాం? 3 నెంబర్స్ అడిగాడు, మధ్యలో ఇన్ బిట్వీన్ 3 నెంబర్స్ అని అడిగాడు కాబట్టి రైట్ డౌన్ ఫైండ్ అవుట్ 3 రేషనల్ నెంబర్స్ అని అడిగాడు కాబట్టి ఒక నెంబర్ ఇంక్రీజ్ చేసుకుని వేసుకున్నాం. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 8/4కి 12/4కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ మనం రాసుకోవచ్చు. ఏ రాసుకోవాలి? 9/4, 10/4, 11/4. నెక్స్ట్ నెంబరు 12/4 వచ్చేసింది, అక్కడ ఉంది ఆల్రెడీ. అర్థమైందా? ఇక్కడ ఏం రాసాం? వాడు ఏం అడిగాడు? ఫైండ్ అవుట్ 3 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 2 and 3 అని అడిగాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాసాం? ఇన్ బిట్వీన్ 8/4, 12/4 అనేది వాడు ఇచ్చిందే, అది మనమే కనుక్కోవాలి. 9/4, 10/4, 11/4 అనేది కొత్తగా వచ్చింది. ఇది సెకండ్ మెథడ్లో వచ్చింది, మనం ఈ మెథడ్లో చేస్తే వచ్చింది. ఫస్ట్ మెథడ్లో చేసినప్పుడు వచ్చింది 5/2, 11/4, 23/8. ఏదైనా మ్యాచ్ అయిందా? ఏది మ్యాచ్ కాల. మాస్టారు మీరేంటి ఒకే క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఇచ్చారు, ఒకే క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఇచ్చారు ఏంటి అని మీరు అడగచ్చు. ఎందుకు వచ్చినాయి అంటే ఇలా 2కి 3కి మధ్య 3నే ఉండాలి 4ఏ ఉండాలని లేదు. ఇవి ఇన్ బిట్వీన్ నెంబర్సే, ఇవి కూడా ఇన్ బిట్వీన్ నెంబర్సే. 2కి 3కి ఇన్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఇవి కూడా 2కి 3కి మధ్య ఉన్నటువంటి రేషనల్ నెంబర్సే. సో ఇలా ఎన్ని రాయొచ్చండి? అన్లిమిటెడ్. శ్రీకర్ ఎన్ని? అన్లిమిటెడ్. మనం లిమిట్ లేకుండా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను నేను. ఇదే 2కి 3కి మీరు చెరిపేస్తున్నాడు, మళ్ళీ అర్థం కాదంటే బ్యాక్కి వెళ్ళండి. ఇదే 2, 3కి ఒక 100 రాయమన్నాడు అనుకో, ఒక 100 రాయమని, సరే మనకి ఈజీగా ఉంటుంది. 99 రాయమన్నారు అనుకోండి. 99 రాయమంటే ఏం చెప్పుకున్నాం మనం? డినామినేటర్లో ఎంత ఉండాలన్నాను? 99 + 1 100 కదా. 100 అయినా తీసుకోవచ్చు, అప్పుడు 100 + 1 101 అవుతుంది, 101 అవుతుంది. రైట్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 2 ప్లేస్లో 200/100 అని రాయొచ్చు. ఇక్కడ 3 ప్లేస్లో 300/100 అని రాయొచ్చు, అవునా కదా? రాయగలమా లేదా? 200/100 ఎంత? 2. వాల్యూ మారలేదు, సేమ్ వాల్యూ. 300/100 3. ఇక్కడ కూడా వాల్యూ అనేది మారలేదు. సో ఇలా రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? 99 రాయమంటే 201/100, 202/100, ఇలా సో ఆన్ 298/100, 299/100 ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇలా ఎన్నైనా రాయొచ్చు. ఎందుకు వచ్చినాయి 99? ఎందుకు వచ్చినాయి? మనం 99 + 1 అనేది 100ని మనం డినామినేటర్లో తీసుకున్నాం కాబట్టి 99 రాయగలిగాం. అట్లా మీకు ఎన్నైనా సరే ఒక 80 రాయాలనుకోండి, డినామినేటర్లో 81 తీసుకుని రాసుకుని ఆ చివరి ఈ చివరి నెంబర్ రాసుకుని మధ్యలో ఎన్నైనా రాసుకోవచ్చు. రైట్. సో మీకు అర్థం కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఇది చాలా ఈజీ అనమాట. మీకు ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. బట్ ఇది మన మైండ్కి ఒక గేమ్ లాంటిది, మైండ్ గేమ్ లాంటిది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం చెప్పాను నేను? సబ్జెక్ట్లో కల్లా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏమై ఉంటుంది? మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్. ఫైండ్ అవుట్ 5 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 2. 2కి 3కి చాలా చేసాం మనం ఇప్పుడు దాకా.
ఇప్పుడు నెంబర్ మారుద్దాం. 1 and 2, 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి 5 రేషనల్ నెంబర్స్. ఎన్ని రేషనల్ నెంబర్స్? ఎన్ని రాయొచ్చు రేషనల్ నెంబర్స్? శాంతి చెప్పాలి నువ్వు. ఎన్ని రాయొచ్చు? 5 కాదు కదా. ఎన్ని రాయొచ్చు? అన్లిమిటెడ్. ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ రాయమంటే ఎన్నైనా రాయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2 ఇచ్చాడు. ఎన్ని కనుక్కోమన్నాడు? 5. 1, 2, 3, 4, 5. ఈ 5 రేషనల్ నెంబర్స్ మనం కనుక్కోవాలి. 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయొచ్చు. చెప్పాను నేను. డినామినేటర్లు ఎంత రాయాలని చెప్పాను? 5 అడిగాడు కాబట్టి 6. 5 + 1 6 కాబట్టి డినామినేటర్లో 6 రాయాలి. ఇక్కడ కూడా డినామినేటర్లో 6 రాయాలి. ఇక్కడ ఎంత వేస్తే 1 వస్తుంది వాల్యూ? 1 6 ఆర్ 6. 1 6 ఈజ్ 6. 2 6 ఆర్ 12 కదా. 12/6 వేస్తే 2 వస్తుంది. 6/6 వేస్తే 1 వస్తుంది. ఇది అర్థమైతే నెక్స్ట్ స్టెప్ చాలా చాలా ఈజీ. ఏంటి ఈజీ? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ న్యూమరేటర్ని పెంచుకుంటూ వెళ్ళాలి. 7/6. మళ్ళీ ఇక్కడ పెంచకూడదు. మళ్ళీ ఇక్కడ డినామినేటర్ పెంచకూడదు. డినామినేటర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఎన్ని రేషనల్ నెంబర్స్ అడిగాడో దానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి అంతే. రైట్. 8/6, 9/6, 10/6, 11/6. ఎన్ని వచ్చాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5. ఇంకోటి ఎక్స్ట్రా రాయడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ ఉంది ఇక్కడ కాబట్టి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? మనం ఇక్కడ 6 తీసుకున్నాం కాబట్టి. అదే 7 తీసుకుంటే డినామినేటర్లో 6 వచ్చాయి. 100 తీసుకుంటే 99 వచ్చాయి. డినామినేటర్లో 1000 తీసుకుంటే 999 వచ్చాయి. ఏంటి అవి? రేషనల్ నెంబర్స్. రైట్. మీకు అర్థమై ఉంటుంది అనుకున్నాను. సో అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. మీకు వచ్చిన ఎక్సర్సైజ్ ఇస్తాను. మీరు చేస్తే కనుక ఏం వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి. ఫైండ్ అవుట్ 4 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 4 and 5. 4 and 5 చిన్న ఇంటి ఇస్తున్నాను. 4 and 5 మధ్యలో 4 రావాలి అంటే డినామినేటర్లో ఎంత ఉండాలి? 5 ఉండాలి. రైట్. 4 5s are 20 కాబట్టి ఇక్కడ 20. 5 5s are 25 కాబట్టి 25. ఇప్పుడు మీరు ఈ ఆన్సర్ చేశారు. రైట్. సో మనం నెక్స్ట్ కలిసినప్పుడు రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు.